ఏమైంది మేడం? చీరలన్నీ ముందు పెట్టుకొని అటు ఇటు తిరిగి కూర్చున్నారేంటి? ఎడమొహం పడమొహం పెట్టుకున్నావమ్మా. దేనికి మేడం? ఇదిగో ఇలా చూడు, మా అమ్మ ఏదో ముద్దుగా కోడలు అని ఇస్తాను అని చెప్పిందే అనుకో. ముత్యాల హారం తనకే, కడియం తనకే, కంకణం తనకే, ఉంగరాలు తనకే. ఏందమ్మా ఇవన్నీ? ఈ వజ్రాలు దిద్దులు తనకే, అన్ని తనకేనా? నాకేమిచ్చిందమ్మా? పూసలండి ఇచ్చింది. కాదు, నువ్వే చెప్పు మనీషా. తను ఒక ఇంటికి కోడలుగా ఎలా వెళ్ళిందో వీళ్ళింటికి కోడలుగా నేను అలాగే వచ్చాను కదా. మరి వాళ్ళత్తగారు విచ్చారా నేనేమైనా అంటున్నానేంటి? మా అత్తగారు ఇస్తే అబ్బో పొద్దున్నుంచి తెగ సాధింపు. వాళ్ళ అత్తగారు ఆవిడకి ఏం పెట్టలేదమ్మా. ఏదో సరదాగా ఇద్దరు ముద్దు ముచ్చటగా చక్కగా బాగుంటారు కదా, అక్క చెల్లెళ్ళ ఉన్నారు కదా, పంచుకోండి అని ఇచ్చింది. నాకు మంచింది ఇది. అమ్మో, ఈవిడ కనపడదు కానీ ఈవిడకేమో ఆడపడచలేదు. వాళ్ళ ఆయన ఒక్కగానొక్క కొడుకు. ఏ బాధ ఉంది? నాకు మాత్రం ప్రతి దాంట్లో భాగం కావాలి, నాకు ప్రతి దాంట్లో ఇది ఇవ్వాలి, నాకు ప్రతి దాంట్లో అది ఇవ్వాలి అనుకుంటూ పొద్దస్తమానం ఇంటికి వచ్చేసి అయ్యో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివా? అదిగో చూసావా అమ్మ, ఆడపడుచు తోడుకోవడం లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు. ఈవిడ ఒకటే కూతురు కదా వాళ్ళ అమ్మకి. బోళ్ళంతా ఆస్తి ఏం చేసుకుంటుందమ్మా ఇంకాను. మా అమ్మ నగర పెట్టుకుని అత్తగారి నగర కావాలి, అమ్మ నగర కావాలి, నా నగర కావాలి. అస్సలు ఎవ్వరి నగలు విడిచిపెట్టదనుకో. ఇదిగో ఆఖరికి పూసలదండ వేసుకుని రావాల్సి వచ్చింది నేను. పూసలదండ ఏం కాదు, వాటిని జేట్స్ అంటారు. అవి ఏం తక్కువ కాదమ్మా, బోళ్ళంత డబ్బులు పెడితేనే వచ్చాయి. పైగా అమెరికా నుంచి తెప్పించాను. చూసావా, ఒప్పేసుకుందా? అమెరికా నుంచి తను తెప్పించి ఇచ్చింది. మా అమ్మ నగలన్నీ ఏమో తను తొప్పేసింది. అయ్యో అసలు భరించలేకపోతున్నానమ్మా. నేను పడలేను అంతే. నేను ఈ చీరలు తీసుకుని, ఈ చీరలు ఏవో చూసుకుని, ఈ చీరలు తీసుకుని నేను వెళ్ళిపోతాను. చూస్తా, నువ్వు ఒక్కదానివేనా? నేను చూడడానికే వచ్చా. ఇగో అమ్మా, నేను చెప్తున్నాను, నీ ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే లేదు. వచ్చిందెందుకు? ఎలా వచ్చినా మన భార్గవి కోసం వచ్చావు. ఆ చీర చూపించే బాధ్యత ఉందిగా. తర్వాత ఇంటికి వెళ్ళి తీరిగ్గా కొట్లాడుకుందాం. నేను సైలెంట్ గా చూపించడం నగల కోసం కొట్లాడుకుంటున్నారేంటి? ఇదిగో నేను సైలెంట్ గా చీర చూపించడం జరిగిపోతుంది. నోరు కనుక ఎంత పెద్ద తీసుకుని పడిపోతుంది. మీరే చెప్పండి, ఎవరిది నోరు ఎక్కువ, ఆవిడదా నాదా? ఇప్పుడు మీరు చెప్పండి, నేను అరిచానా ఆవిడ అరిచిందా? చెప్పండి, ఎవరండి అరుస్తున్నారు? ఆవిడ నేనా? కళ్ళు ఇంత పెద్ద చేసుకొని డాన్సర్ కదా, చేతులు ఇటంటూ అటంటూ. ఎవరు? ఎంత కళ్ళున్నా సరే కళ్ళకి ఇంత కాటి పట్టింది ఎవరు? నేనా ఆవిడ? కాజల్ పెన్సిల్ నువ్వు కొనిస్తున్నట్టు. దీనేమంటారో తెలుసా? కోట. చెప్పు. చూసారండి, ఇక్కడికి వస్తే నేనే చెప్పాలి. ఇదేమో కోటా కాటన్ శారీ అండి. ఎంత బాగుందో, చక్కగా హాయిగా ఉంటుంది. సమ్మరే కాదు, వింటరు రైనీ సీజన్ లో కూడా చక్కగా కట్టుకోవచ్చు. ఇది ఎంత ఉందంటే ప్రైస్ ఎంతుందమ్మా? కాస్త చూడొచ్చు కదా. అది ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? నేనా నువ్వా? 2600. కాకపోతే 15% డిస్కౌంట్ ఉందండో. ఆషాఢ మాసం సేలు. కోటా కాటన్ శారీస్ లో బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. వదినా అన్ని అలా తీయమాక. మరి అన్ని చూపిపోతే అలా మొత్తం తీసి చూపించాల్సిన అవసరం లేదు. ఈ కోటా కాటన్ శారీస్, ఈ వెరైటీలు మీరు ఇలా చూపిస్తే చాలు. అవునా కాదా మనీషా? అంతే మేడం. అది చీరలు నలిగిపోతున్నాయని బాధమ్మా. బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళాలి కదా మరి. అయ్యో రామా, ఇలా చూపిస్తే చాలు. ఇందులో బ్లౌజ్ ఎలా ఉంటుందో, కోటా కాటన్ శారీస్ ఎలా ఉంటాయి నీకు తెలియకపోవచ్చు, కట్టకపోవచ్చు. ఇదొక కోటా చీర, ఇదొక కోటా చీర. అలా మరీ ఎగటాడిగా చూపించొద్దు. ఇలా తీసి చూపించి ప్రైస్ చెప్తే అన్నిటి ప్రైస్ ఇంచుమించుగా ఒకటే ఉంటుంది. చూసారమ్మా, ఆడవలసి అంటే ఇలా ఉంటుందమ్మా. ఆరండు అయ్య బాబోయ్, ఇలా తీస్తే తీయద్దంటారు, ఇలా చూపిస్తే చూపించద్దంటారు. అన్ని ఆవిడిష్టమే. ఇంట్లో కూడా ఇంతే. పడలేకపోతున్నాను అనుకో, అందుకే ఎడమొహం పడమొహం పెట్టాం. సరే, నువ్వు ఎడమొహంగానే పెట్టుకో, నేను చెప్తాను. సో కోటా కాటన్ శారీస్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూపిస్తాను. ఇదొక డిజైన్ అండి. ఇది నా చీరలే, నేనే తీసుకుంటాను. ఇదిగోండి, బ్లాక్ ప్లెయిన్ గా వచ్చి ఇలా బార్డర్ వస్తుంది, బ్లాక్. ఇది చూడండి, ఇదేదో బాగుంది అనిపిస్తుంది. వచ్చావా? బాగుంది అని నా నోట మాట రావద్దు. వచ్చిందంటే చాలు, మీద పడిపోతుంది. అబ్బో, ఇది అసలు ఇలా తెరిచి చూపిస్తేనే కదా దీని అందము. ఇది చూడమ్మా, పూలు పూలుగా. అది బ్లౌజు. పళ్ళు, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. చూసారా, నేను లేకపోతే పిచ్చిది ఏమైపోయింది. అయ్యో రామచంద్ర, నాకు వచ్చలేదు, అందుకే కాపాడుకుంటున్నానమ్మా. ఇదిగోండి, ఇది బార్డర్. నేను చూపిస్తున్నానుగా, ఇది కొంగు.
నాకు తెలుసు ఇది బ్లౌజు. కోటా కాటన్ శారీస్ అన్ని ఇంచుమించు ఒకేలా ఉంటాయి, అందులో డిజైన్సే. ఆ డిజైన్స్ ని చూసే అలా చూసి కొనుక్కోగలిగిన వాళ్ళు అది వేరు మాలా ఉంటారు. ఇదిగో అది పింక్ అయితే ఇది బ్లూ. అది బాగుందా ఇది బాగుందా? ఇప్పుడు పింకే చెప్పండి. బాగుంది, పింకే బాగుంది, పింకే బాగుంది, పింకే బాగుంది, బ్లూవే బాగుంది, పింకే బాగుంది. ఇదేమో చీర, ఇది బ్లౌజు, ఇదేమో చీర, ఇదేమో బ్లౌజు, ఇదేమో కొంగు, మా తెలీదు. ఇదేమో పళ్ళు అన్నమాట. అన్ని ప్రైజులు 2400, 15% డిస్కౌంట్. 600. ఆ ముక్క చెప్పదు. ఇదిగోండి ఈ బ్లాక్ ఎంత బాగుందో చూసారా? ఇది కొంగు, అలాగే అది బ్లౌజు. ప్లెయిన్ గా వచ్చి ఇలా ఉంటే మాత్రం ఈ కోటా కాటన్ శారీస్ అందమే వేరబ్బా. ఏమన్నానండి, చెప్పాను కదా 2600, 15% డిస్కౌంట్, ఆషాఢ మాసము ఆఫర్లు. ఇక వదిన మరదళ్ళ పోరుందనుకోండి, తొందరగా కొనేసుకోండి. మీద పడ్డారంటే ఏ చీర మిగలదు. చూస్తున్నాగా. అమ్మో, ఇదేమో సిమెంట్ కలర్, ఇది కనిపించదు కానీ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమమ్మా ఏటి మొహం మూస్తా ఊరికే చూస్తున్నా? నేను ఇక్కడ మూసానమ్మా. చీర ఇలా తెలిస్తే గానీ కోటా కాటన్ చీర ఇలా తీసి చూపించాల్సిన అవసరం లేదు, ఇలా చూపించిన వాళ్ళకి అర్థమవుతుందని చెప్పాను. చూసారా పొరగా అలా మాట్లాడుతూనే ఉంటుందబ్బా. మనం చీర చూసుకుందాం. ఇది చూడండి ఎంత బాగుందో. తెరిచి చూపినా ఆగండి. అదనమాట. ఆవిడ తెరిచి చూపిస్తుంది, ఉండండి. ఆవిడని నేను చూస్తా కాసేపు. మీకు కొన్ని చీరలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. ఎందుకంటే ఈవిడికి ఇలా చెప్తే అర్థమయ్యేటట్లేదు. ఆఫ్ కెమెరా చెప్పాను అనుకోండి బాగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆలోపు ఉన్న చీరల్ని మళ్ళీ తిరగేసి ముందుకెళ్ళి ఒకసారి చూసి కింద నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది, కాల్ చేసి తీసుకోండి. నేను ఈవిడ అంతు తెలుస్తాను. మనీషా, వాళ్ళు కాల్ చేసే లోపు నువ్వు కెమెరా ఆఫ్ చేయి. ఈవిడేదో ఆఫ్ కెమెరా చెప్పాలంట. ఆఫ్ కెమెరా చెప్పేది కానీ ఆన్ కెమెరా చెప్పాల్సింది ఏంటో తెలుసా? 15% ఆషాఢం సేల్ ఉంది. 2600 కోటా కాటన్ అద్భుతంగా ఉన్నాయి. మీరు కొనేసుకోండి. మోక్ష కౌచర్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 70. ఇవన్నీ నువ్వు చెప్పగలవా? రోడ్ నెంబర్ 70లో ఉంది. మా మోక్ష కౌచర్కి రండి, జర్నలిస్ట్ కాలనీ, కొనుక్కోండి. రోడ్ నెంబర్ 70 అని ఇప్పటికి నేను 70 సార్లు చెప్పేశానమ్మా. 15% డిస్కౌంట్ చెప్పినా నేను ఒక్కసారి చెప్పినా వాళ్ళకి చెప్పినట్టే వాళ్ళకి అర్థం అవుతుంది. ఏమిటి ఉంగరం ఓ తెగిట్టు తిప్పేస్తున్నావు ఇందాక నుంచి? ఏదో తనే మా అత్తగారు నా మీద ప్రేమతో ఇచ్చారు, అది కుళ్ళు. వాళ్ళమ్మ నా మీద ప్రేమ చూపిస్తే నచ్చదమ్మా. అమ్మ అంటే ఆమె మీదే ప్రేమ చూపించాలి. కోడల్ని కూతురులా చూసుకునే అత్తగారులు ఉండడం ఎంతమంది. మా అత్తగారులో చూసుకుంటారు కానీ ఆవిడికి నచ్చదు. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు వచ్చి అంతా నాశనం చేయడానికి. నచ్చిద్దో నచ్చదో వాళ్ళకి బాగా తెలుసమ్మా. అదిగో నువ్వు వేసుకున్న నగలు చూడు, నేను వేసుకున్న పోసం చూడు. సరే సరే, ఆఫ్ చేయి కెమెరా. ఈవిడ సంగతి నేను తేలుస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇలాగే చేస్తుంది అనుకో, భార్గవిని తేల్చుకోమంట. ఆవిడ కావాలా నేను కావాలి? నువ్వు ఆఫ్ చేయి. అబ్బా నువ్వు ఆఫ్ చేయి, నువ్వు ఆఫ్ చేయి.